సనాతన హిందూ ధర్మంలో ఉగాది పండుగ సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పడుతుందని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. ఇలాంటి సంప్రదాయాలను రానున్న మరిన్ని తరాలకు అందించేలా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రతి ఏటా ఉగాది పచ్చడి వితరణ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుందన్నారు. ఆదిలాబాద్ జిల్లా స్థానిక వినాయక చౌక్లో కార్యక్రమాన్ని చేపట్టి ప్రతి ఒక్కరికి ఉగాది పచ్చడిని అందజేస్తూ శుభాకాంక్షలు తెలిపారు. విశ్వావసనామ సంవత్సరాన్ని పురస్కరించుకొని ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో కుటుంబ సమేతంగా ఆనందంగా ఉండాలని కోరారు. ప్రజలందరికీ కూడా నూతన తెలుగు ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ విశ్వవసు సంవత్సరం సందర్భంగా ప్రజలందరూ కూడా మరి సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఐశ్వర్యంగా అందరం కలిసి ఉండి ఈ సంవత్సరంలో ఇంకా ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఇంకా అనేకమైనటువంటి జయాలు విజయాలు అన్ని శుభాలు జరగాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తున్నాం. అదే సందర్భంలో ఎందుకంటే తెలుగు వాళ్ళ సంవత్సరం తెలుగు నూతన సంవత్సరం కాబట్టి ఈ పచ్చళ్ళు ఈ గుడాలు ఇవి పంపిణీ చేయాలా. పార్టీ పరంగా మా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం ఈ పచ్చడి పంపిణీ గుడాల పంపిణీ కార్యక్రమం చేస్తాం. ఎందుకంటే ఇది మన ఆచారం, ఇది మన సంస్కృతి. ఎప్పటికీ పాత తరాలకే కాకుండా కొత్త తరాలకు కూడా ఈ తెలుగు ఉగాది నామ సంవత్సరం ఈ తెలుగు వాళ్ళ పండుగ మన పద్ధతులేంది, మన ఆచారాలేంది, మన సంస్కృతి ఏంది అనేది చాటి చెప్పటానికి కొరకే ఈరోజు ఈ పచ్చడి గుడాల పంపిణీ కార్యక్రమం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మరి వినాయక చౌక్ ఆదిలాబాద్లో ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది.